ఈరోజు నీ ఇంట, నీ ఫ్యామిలీలో, మా ఇంటి మొత్తంలో కూడా దరిద్రుడు ఎవడన్నా అంటే ఈడే. మా ఇంటి మొత్తంలో కూడా ఎదవి ఎవడన్నా ఉన్నాడంటే ఈడే. మా ఇంటి మొత్తంలో చెడిపోయినోడు ఎవడన్నా ఉన్నాడంటే ఈడే. మా ఇంటి మొత్తంలో తెలివి తక్కువడు, దద్దమ్మ, సోదోడు, పిచ్చోడు, అరవోడు ఎవడన్నా ఉన్నాడంటే ఈడే అని ఒకవేళ నిన్ను కూర్చంటే, ఆ అన్నోళ్ళు అలానే ఉండాలి, నువ్వు దేవుని పాదాలు పట్టుకోవాలి. వాళ్ళకి ఏం కావడదు, వాళ్ళు బతికే ఉండాలి వాళ్ళు. ఎందుకంటే మళ్ళీ నిన్ను వాళ్ళు చూడాలిగా. మా ఇంటి మొత్తంలో మాకు దీవెనకరం ఎవడైనా ఉన్నాడంటే అది వీడే అని అనోడు అనాలిగా. మా ఇంటి మొత్తాన్ని ఉద్ధరించిన వాడు ఎవడన్నా ఉన్నాడంటే అది వీడే. మాకు మొత్తానికి ఆధారం ఎవడన్నా ఉన్నాడంటే అది వీడే, అది ఈమె అనాలి కదా. నువ్వు చదివే కాలేజీలో నీకు అవమానం, ఆ కాలేజీ నీ గురించి చెప్పుకునే స్థాయికి నువ్వు ఎక్కాలనే రోషము, రంది నీకు ఉండాలి. అంటే ఏదో లోక ఆశలు పెంచడంలో నేను మీకు ఒక దేవుని బిడ్డగా, మనకు పరలోకమే ముఖ్యం, ఈ లోకం కాదు. కానీ ఈ లోకంలో కూడా మనం తక్కువగా ఉండరాదు అని చెప్తున్నాను నేను. పరలోకం మాత్రమే చూసుకొని ఈ లోకంలో దరిద్ర బతుకు, ఎదో బతుకు, పిరికి బతుకు, చేతగాని బతుకు, దద్దమ్మ బతుకు, సుంటా బతుకు, సోది బతుకు బతుకుతామా? కుదరదు. నా దేవుని పాదాలు పట్టుకొని, ఆయన పాదాల దగ్గర పెనుగులాడి, దేవుడిచ్చే నడిపింపును పొందుకొని, దేవుడు అందించేటువంటి విజయాన్ని సాధించి వారి కేకలు ఓడించాలి.